Hi friends, please subscribe my channel and share. Thank you. ఓకే, మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే పర్సంటేజెస్లో కొన్ని బేసిక్స్ చూసాము. సో పర్సంటేజెస్లోనే ఇంకొంచెం డెప్త్గా వెళ్తే కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. సో ఇక్కడ మన పర్సంటేజెస్లో మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి. ఖచ్చితంగా పర్సంటేజెస్ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాలి అని అంటే ఎక్కువ మోడల్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఇప్పుడు అదే చేద్దాము. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి. ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, ఆ ఫ్రాక్షన్ని 100తో మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లై విత్ 100 చేయాల్సి ఉంటుంది. మల్టిప్లై విత్ 100 చాలా సింపుల్. లైక్ ఇప్పుడు 4/5 అని ఉందనుకోండి. ఈ 4/5కి మనము ఈ 4/5 అనేది ఫ్రాక్షన్, దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అని అంటే 4/5 into 100, that is 520 times. So the answer will be what? 80%. అలాగనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకోటి చూద్దాము, 5/8. ఈ 5/8ని మనము పర్సంటేజ్లో కన్వర్ట్ చేద్దాము. సో ఏం లేదు, ఇంటూ 100 చేస్తే అయిపోతుంది. మల్టిప్లై విత్ 100 చేయాలి కాబట్టి ఇది 8 12.5 టైమ్స్. సో 12.5 into 5 ఏమవుతుందంటే 62.5%. వాట్ ఈస్ దట్? 62.5%. ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే మల్టిప్లై విత్ 100 చేస్తే సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. రైట్, దీని తర్వాత మనము సో లాస్ట్ వీడియోలో మనము చాలా మటుకు 10% ఆఫ్ 600 అంటే ఏంటి, లైక్ 5% ఆఫ్ 200 అంటే ఏంటి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్కువ డిస్కస్ చేసినాము. సో అట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్సే మనం ఇక్కడ ఒక చిన్న లాజిక్తో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ లైక్ ఇక్కడ ఒక పాయింట్ అండి, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి పాయింట్ ఏంటంటే ద నంబర్స్ ఆఫ్టర్ ద వర్డ్స్ ఆఫ్ బాయ్ దాన్ from in should be written in the denominator. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. ఏం లేదు, ఆఫ్, బై, దాన్, ఫ్రమ్, ఇన్, ఈ వర్డ్స్ తర్వాత వచ్చే నెంబర్ని మనం ఎక్కడ రాయాలి అంటే డినామినేటర్లో రాయాలి. చూద్దాం అది ఎలాగో. చూడండి, లేటెస్ట్ ఈ క్వశ్చన్, ఒక క్వశ్చన్ తీసుకుందాం మనం. ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఈ క్వశ్చన్ ఏంటంటే చూడండి, 20 is what percentage of 80? 20 is what percentage of 80? సరే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 20 is what percentage of 80? ఇప్పుడు చూడండి, 20% of 80, ఇదేమో 20 is what percentage of 80, ఇదేమో 20% of 80. దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే దీనికి అసలు సంబంధమే లేదు. ఈ క్వశ్చన్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఉన్న నంబర్స్ ఒకటే, ఇక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ కూడా ఆఫ్ ఉంది. ఆఫ్ తర్వాత ఉండే నెంబర్ని డినామినేటర్ రాయమన్నాం. బట్ ఇక్కడ ఈ ఆఫ్ తర్వాత ఉండే నంబర్ మాత్రం కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. బట్ ఇక్కడ ఈ షార్ట్కట్ అంటే మామూలుగా ఈ షార్ట్కట్ తెలుసుకున్న తర్వాత మనకు చాలామందికి వస్తే డౌట్, అంటే ఇక్కడ కూడా ఆఫ్ వస్తుంది కదా, ఆఫ్ తర్వాత 80 వచ్చింది కదా, మరి ఈ 80ని మనం అక్కడ డినామినేటర్ రాయలేం కదా, ఎలా చేసినాం? అక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయి 2 8 16 ఈ షార్ట్కట్లో మనం చేసినాం కదా అని అంటే ఎస్, ఇక్కడ ఇది చేయాల్సింది ఇలాగే. ఎందుకంటే ఈ 80లో మనం కొంచెం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అంటే ఈ 80లో 20% ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ 20 అనేది 80లో ఎంత పర్సంటేజ్, 20 అనేది 80లో ఎంత పర్సంటేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ 20 అనేది 80లో ఎంత పర్సంటేజ్, ఇక్కడేమో 80లో 20% ఎంత. దీనికి చాలా తేడా ఉంది. ఇక్కడ మాత్రం ఆఫ్ తర్వాత ఉన్న నెంబర్ డినామినేటర్ రాయొద్దు. చూడండి ఇక్కడ
ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ మధ్యలో వస్తుంది. క్వశ్చన్ మార్క్ మధ్యలో వచ్చినప్పుడు దాని తర్వాత ఉన్న నంబర్ని మనము డినామినేటర్లో రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఉన్న నంబర్ని డినామినేటర్లో రాయాల్సి ఉంటుంది. దానికి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్పిన. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డినామినేటర్లో రాయొద్దు. బట్ ఇక్కడ ఇది దీంట్లో ఎంత పర్సంటేజో చెప్పాలి అని అంటే ఖచ్చితంగా డినామినేటర్లో రాయాల్సి ఉంటుంది. 20 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 80. ఆఫ్ తర్వాత ఏం నెంబర్ ఉంది? ఆఫ్ తర్వాత ఉన్న నెంబర్ ఏంటి? ఇక్కడ మనకి 80. సో 80 అనేది డినామినేటర్లో పెట్టేస్తే ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి? న్యూమినేటర్లో పెట్టేయాలి. దట్ ఈస్ 20 into 100. సో హియర్ 0 0 క్యాన్సిల్, 2 1s are 2 4s are. సో 25% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చాలా చాలా సింపుల్. 25% విల్ బి అవర్ ఆన్సర్. దిస్ ఇస్ అవర్ అనమాట. ఏం లేదు. ఇంకొక విషయం కూడా చూద్దాం మనం. 80ని 4 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. ఒకటి 20, ఒకటి 20, ఒకటి 20, ఒకటి 20. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఏ నెంబర్ అయినా సరే 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక్కొక్కటి 25% ఉంటుందని చెప్పాను లేదా? సో 20 అనేది 80లో ఎంత పర్సెంటేజ్? 4 ఈక్వల్ పార్ట్స్ అయింది కాబట్టి ఒక్కొక్కటి ఎంత ఉంటుంది? 25% ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లాస్లో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింటే. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం మనము. రైట్, 700 grams. 700 grams is what percentage? 700 grams. 700 grams is what percentage? Is what percentage in 14 kgs? In 14 kgs. See ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు. 700 grams అనేది 14 kgsలో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. ఏంటది? 700 grams అనేది 700 grams ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 14 kgs. ఇప్పుడు ఇన్ తర్వాత ఏముంది? 14 kgs ఉంది కదా. సో 14 kgs అని డినామినేటర్ రాసేసేయండి. ఇది 700 grams into 100. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ ఒక విషయం చెప్తా వినండి. ఇక్కడ ఇదేంటి? మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం? ఇక్కడ వాట్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది 700 grams, ఇది 14 kilograms. ఇది గ్రామ్స్లో ఉన్నప్పుడు ఇది కూడా గ్రామ్స్లోనే ఉండాలి కాబట్టి సో 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రామ్స్ అండి? 1000 grams కదా. సో ఇప్పుడు ఇది గ్రామ్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు యాక్చువల్లీ వాట్ పర్సంటేజ్ అంటే ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను నేను, ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఇంటూ 100 చేయాలి. సో 2 zeros క్యాన్సిల్, 7 1s are 720 times, 7 2s are 14, like 0 0 cancel. So 2 how many times? 5 times. So 500 grams అనేది 14 kgsలో ఎంత పర్సంటేజ్ అంటే 5% అన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, నౌ 72 minutes ఈజ్ వాట్ పర్సంటేజ్? 72 minutes ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ ఏ డే? 72 minutes ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ ఏ డే? నో హియర్ 72 minutes అనేది ఒక డేలో ఎంత పర్సంటేజ్? ఇన్ తర్వాత ఏముంది? డే ఉంది. సో డినామినేటర్లో ఏం రాయండి అంటే డే రాయండి. ఇక్కడ ఏముంది? 72 minutes. ఓకే, ఇక్కడ ఇది మినిట్స్లో ఉంది కదా, మనం ఇక్కడ డేలో ఉంది కదా. ఈ డేని మనం ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ చేయాలి? మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. సో డే అంటే ఎన్ని అవర్స్? 24 hours. పైన ఏం రాయాలి? 72 minutes into 100. ఇక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదేమో మినిట్స్లో ఉంది, ఇదేమో అవర్స్లో ఉంది. సో ఇప్పుడు దాన్ని ఆ అవర్స్ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చాలా సింపుల్. 72/24. ఇప్పుడు అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 minutes కాబట్టి ఇంటూ 60 పెట్టేస్తే అయిపోతుంది. సో 100 అనమాట. లైక్ 24 1s are 24 3s are. Now here 0 0 cancel, 3 1s are 3 2s are. Now 2 5%. So that is a point అనమాట. అంటే మనకు 72 minutes అనేది ఒక డేలో ఎంత పర్సంటేజ్? ఒక డేలో ఎంత పర్సంటేజ్ అంటే 5%. అంటే మనం డేలో ఒక 72 minutes వేస్ట్ చేస్తే ఆ డే మొత్తాన్ని 100% అనుకుంటే మనం ఆ డేలో 5% వేస్ట్ చేసినట్టే. ఇప్పుడు 5% మీరు వేస్ట్ చేశారా ఒక డేలో? మనం 100% వేస్ట్ చేస్తాం అలాగనమాట. సో ఇప్పటి నుంచి మన ఛానల్ స్టార్ట్ అయింది కాబట్టి కనీసం అట్లీస్ట్ ఒక 5% అయినా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకుంటే, లైక్ ఒక నంబర్ తీసుకోండి. P/Q. P/Q is equal to 5:8. What is that? P/Q is equal to 5:8. ఇప్పుడు P అనేది
లైక్ చూడండి P/Q ఈజ్ ఈక్వల్ టు 5:8. దీంట్లో మనం పీను క్యూని కంపేర్ చేసే ప్రాసెస్లో క్వశ్చన్స్ అనేవి ఎలా రైజ్ అవుతాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు P/Q ఈజ్ ఈక్వల్ టు 5:8 అన్నప్పుడు P/Q ఈజ్ ఈక్వల్ టు 5/8 అని రాయొచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్గా P ఈజ్ ఈక్వల్ టు 5 అని Q ఈజ్ ఈక్వల్ టు 8 అని మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, P/Q ఈజ్ ఈక్వల్ టు 5:8 అని ఇలా ఉంటే ఏ రేషియో ఉన్నా సరే ఫస్ట్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది, సెకండ్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది రేషియోలో. సో P ఈజ్ ఈక్వల్ టు 5, Q ఈజ్ ఈక్వల్ టు 8. సో అలాగనమాట. ఆబ్వియస్లీ ఇక్కడ చూడగానే మనకు తెలిసిపోతుంది P ఈజ్ లెస్ దెన్ Q అంటే P అనేది Q కంటే తక్కువ ఉంది, Q అనేది P కంటే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇదే మనము చూద్దాం. ఇప్పుడు ఈ P అనేది Q కంటే ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. ఈ Q అనేది P కంటే ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. అదే చూడండి ఇక్కడ న్యూమరికల్గా P అనేది Q కంటే ఎంత తక్కువ ఉందో అదే న్యూమరికల్గా Q అనేది P కంటే అంతే ఎక్కువ ఉంటుంది. చూడండి ఇక్కడ కంటే ఇది 3 తక్కువ ఉంది, ఇక్కడ కంటే ఇది 3 ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇది 5 అనేది 8 కంటే 3 తక్కువ ఉంది, 8 అనేది 5 కంటే 3 ఎక్కువ ఉంది. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. అంటే దీని బేస్డ్ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే P ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ Q. P ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ Q. P ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ Q. నేను ఆల్రెడీ చెప్పాను కదా, Q ఆఫ్ తర్వాత ఉన్న నెంబర్ని మనము డినామినేటర్లో పెట్టాలి. ఆఫ్ తర్వాత ఉన్న నెంబర్ని మనం డినామినేటర్లో పెట్టాలి Q. సో ఆల్రెడీ మిగిలింది ఏముంది ఇంకా P/Q ఇంటూ 100. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకి P ఎంత ఉంది చెప్పండి, 5/8 ఇంటూ 100. మరి ఇక్కడ P అనేది Qలో ఎంత పర్సంటేజ్, P అనేది Qలో ఎంత పర్సంటేజ్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డినామినేటర్లో ఉండే నెంబర్ అనేది మనకి 100%కి ఈక్వల్ అవుతుంది. ఈ డినామినేటర్లో ఉండే నెంబర్ అనేది మనకి 100%కి ఈక్వల్ అవుతుంది. చూడండి ఇక్కడ 5/8 ఇంటూ 100. ఇప్పుడు చూడండి నార్మల్గా 1/8 ఇంటూ 100 ఎంత, 12.5%. 2/8 ఇంటూ 100 ఎంత, 25%. 3/8 ఇంటూ 100 ఎంత, 37.5%. చూడండి నెక్స్ట్ 4/8 ఇంటూ 100 ఎంత, 4/8 ఇంటూ 100 వచ్చేసి మనకి 50%. 5/8 ఇంటూ 100 ఎంత, 72.5%. 62.5%. అంటే చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు 8 12.5 టైమ్స్, 2 1s 2 4s 425 టైమ్స్ 25%. సో ఇలాగనమాట, ఇలా వస్తుంది. సో 5/8 ఇంటూ 100 అంటే ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది 62.5%. అంటే ఇది 8 అనేది 100 అయితే ఈ 5 అనేది ఏమైందంటే 62.5%. అంటే P అనేది Qలో 62.5% ఉంటుంది. అంటే ఇది 100% ఉంటే ఇది ఎంత ఉంటుంది అంటే 62.5% ఉంటుంది. చూడండి ఇక్కడ దీన్ని మనం దీంతో కంపేర్ చేస్తున్నాం. అంటే ఇది 100% ఉంటే ఇది ఎంత ఉంటుంది, 62.5% ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ ఇది ఎక్కువ ఉంది కాబట్టి తక్కువనే ఉండాలి కదా. సో దీన్ని మనం దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది 100% అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేంతో అయితే కంపేర్ చేస్తామో అది 100% అవుతుంది. సో దీన్ని తీసుకొచ్చి దీంతో కంపేర్ చేస్తున్నాం. అంటే ఆఫ్ తర్వాత ఏది ఉంటే దాంతో కంపేర్ చేస్తాం అనమాట. ఆఫ్ తర్వాత ఏది ఉంటే మనం దాంతో కంపేర్ చేయాలి. P ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ Q. సో P అనేది Qలో ఎంత పర్సంటేజ్ అన్నాం. సో కాబట్టి 62.5% అనమాట. ఇది మనము ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే మీకు ఈ ఫ్రాక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. సో ఇలాగనమాట డైరెక్ట్గా డినామినేటర్లో ఉండేది ఎప్పుడు కూడా 100% అవుతుంది. న్యూమరేటర్లో ఉన్నదాన్ని డినామినేటర్తో కంపేర్ చేస్తాం. మీకు ఆల్రెడీ నేను ఏ పర్సంటేజ్ అన్న ఫస్ట్ వీడియోలో A/100 అంటే ఏని 100తో కంపేర్ చేస్తున్నాం. ఏదైనా ఒక నెంబర్ని 100తో కంపేర్ చేయడాన్ని మనం పర్సంటేజ్ అంటాం. అంటే దీన్ని ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం అన్నమాట. రైట్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. Q ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ P. Q ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ P. ఇప్పుడు ఆఫ్ తర్వాత ఏముంది, అంటే P ఉంది. సో రిమైనింగ్ ఏంటి, Q/P ఇంటూ 100. వాట్ ఈస్ ద Q అంటే ఏముంది, ఇక్కడ మనకి 8 ఉంది, /5 ఇంటూ 100. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇది 100 అవుతుంది, ఇది 100. అంటే ఇది 5 కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది 100 అన్నప్పుడు ఇది కూడా 100 కంటే ఎక్కువనే ఉంటుంది కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది 5 అన్నప్పుడు, ఇది 8 అన్నప్పుడు, ఇది 5 కంటే 8 ఎక్కువ అన్నప్పుడు పర్సంటేజెస్లోకి వెళ్ళినప్పుడు ఇది 100% అనుకుంటే ఇది ఖచ్చితంగా 100% కంటే ఎక్కువ ఉంటుంది కదా. చూద్దాం ఎంత ఎక్కువ ఉంటుంది అనేది. 5 20 టైమ్స్. సో 20 ఇంటూ 8 ఎంత, 160% అన్నమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం ఇంకొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సేమ్
కాన్సెప్ట్ని ఇంకొంచెం క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి, నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఇది మనకి 5 అంటే ఏంటి, ఈ 5 అనేది మనకు 100% అవుతుంది. 5 అనేది 100% అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది, ఒక్కొక్క పార్ట్ అనేది 20% అవుతుంది, అంతేనా కదా. ఇది 100% అయితే చూడండి 20%, 20%, 20%, 20%, 20%. జాగ్రత్త చూడండి, 1 2 3 4 5, 1 20 + 20 40, 40 + 20 60, 60 + 20 80, 80 + 20 100. ఇది 100% అయింది కదా. సో 1 2 3 4 5 అదే కదా, ఇది 100% అనుకుంటే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 5 అనేది 8 అనేది 5 కంటే ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు చూడండి 3 ఎక్కువ ఉంది అంటే ఏమన్నట్టు 1 2 3 అంటే 20 + 20 + 20 60. అంటే ఇప్పుడు ఏంది, ఇది 100% అంటే దీనికంటే 3 పార్ట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ 3 పార్ట్స్ మొత్తం ఎంత 60%, అంతే కదా. సో ఇప్పుడు ఇది +1 + 1 + 1 అంటే ఇదొక 20%, ఇదొక 20%, ఇదొక 20%. 100 + 20 + 100 + 20 120 + 20 40, 40 + 20 160. సో ఇలాగనమాట ఇది కాన్సెప్ట్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇట్లా అర్థం చేసుకుంటే మనకి ఏ కాన్సెప్ట్ అయినా క్లియర్గా ఉంటుంది. సో థర్డ్ వన్ చూడండి ఇక్కడ, రైట్. అంటే ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిందే మనం ఫర్దర్గా పెద్ద క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు. ఎస్, నౌ నెక్స్ట్ పి ఆల్రెడీ తక్కువ ఉంది కదా. అయితే తక్కువ ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉంది అంటే 3 తక్కువ ఉందని చెప్తాం. బట్ ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది, పి ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ క్యూ. పి ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ క్యూ, రైట్. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఒక ట్రిక్ చెప్పుకున్నాం. అక్కడ ఏం ట్రిక్ చెప్పుకున్నాం, ఆఫ్, బై, దాన్, ఫ్రమ్, ఇన్. ఈ నంబర్స్ తర్వాత ఉండే, ఈ వర్డ్స్ తర్వాత ఉండే నంబర్లని మనం ఎక్కడ రాయాలి, డినామినేటర్లో రాయాలి. ఈ వర్డ్స్ తర్వాత ఉండే నంబర్ని మనం డినామినేటర్లో రాయాలి. ఇక్కడ దాన్ తర్వాత ఏముంది, క్యూ ఉంది. సో క్యూ డినామినేటర్లో పెట్టిద్దాం. పి ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ క్యూ. ఇక్కడ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, క్వాంట్లో ఎక్కడైనా సరే మనం మొత్తం ఓవరాల్ క్వాంట్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే లెస్ కానీ మోర్ అని కానీ వస్తే డిఫరెన్స్ తీసుకోవాలి. వెరీ సింపుల్, ఏం లేదు. చూడండి ఇక్కడ లెస్ అని కానీ మోర్ అని కానీ వస్తే ఏం చేయాలి, డిఫరెన్స్ తీసుకోవాలి, అంతే. సో ఇప్పుడు దేని తీసుకున్నాం మనం, పీ క్యూ కదా. సో పీకి క్యూకి డిఫరెన్స్ తీసుకుంటే అయిపోతుంది Q - P. ఇది ఒక ఫ్రాక్షన్ కదా. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 పెట్టాలి. సో ఇప్పుడు క్యూకి పీకి డిఫరెన్స్ ఎంత, 8 - 5/8. క్యూ అంటే 8 కదా, ఇంటూ 100. నో ఇక్కడ ఇది ఏమైతే చెప్పండి, 3/8 ఇంటూ 100. నో 8 12.5 టైమ్స్ 12.5 ఇంటూ 3 ఎంత, 37.5%. చూడండి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 62.5% వచ్చింది. 100 కంటే ఇది ఎంత తక్కువ ఉంది, 37.5% తక్కువ ఉంది కదా. అంటే క్యూని 100 అనుకున్నప్పుడు, ఈ క్యూని 100 అనుకున్నప్పుడు పీ అనేది క్యూలో 62.5% ఉంది. అంటే దీనికంటే ఎంత తక్కువ ఉన్నట్టు, 37.5% తక్కువ ఉన్నట్టు కదా. అది ఇక్కడ జస్టిఫై అయింది కదా. ఇంకా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఇదంతా కూడా, రైట్. అలాగనమాట, రైట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో జాగ్రత్త చూడండి. ఇక్కడనేమో 62.5% వచ్చింది కాబట్టి 37.5% లెస్ అన్నమాట. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి ఇది ఎంత వచ్చిందంటే 160% వచ్చింది. అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 60% ఎక్కువ ఉంది. కాబట్టి క్యూ అనేది పీ కంటే 60% ఎక్కువ అన్నమాట. క్యూ అనేది పీ కంటే 60% ఎక్కువ అనమాట. చూద్దాం ఇక్కడ, క్యూ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ క్యూ. క్యూ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ పీ. సో ఇప్పుడు చూడండి, దాని తర్వాత ఏముంది, పీ ఉంది. డినామినేటర్లో పెట్టేద్దాం, క్యూ - పీ ఇంటూ 100. క్యూ మైనస్ అంటే చూడండి ఇక్కడ ఏంటంటే క్యూ మోర్ దాన్ పీ, క్యూపీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ క్యూపీ డిఫరెన్సే తీసుకుంటాం ఆబ్వియస్లీ. 3/5 ఇంటూ 100. సో 520 టైమ్స్ 3 ఇంటూ 20 ఎంత, 60% అనమాట. ఆల్రెడీ వచ్చింది కదా 160. అంటే ఇక్కడ ఏంది, ఎంత ఎక్కువ ఉందంటే 60% ఎక్కువ ఉందన్నమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇదన్నమాట పాయింట్, రైట్. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ఒక 2 నంబర్స్ తీసుకున్నప్పుడు అన్నిటిని మనం ఎట్లా కంపేర్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. మనం ఇప్పుడు స్లైడ్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని డిస్కస్ చేసుకుందాము. అవి ఏంటి అని అంటే, లైక్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ చూడండి. ఇక్కడ 20% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 80, then
వాట్ ఈజ్ దట్ నంబర్? వాట్ ఈజ్ దట్ నంబర్? చూడండి ఇక్కడ 20% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 20% ఆఫ్ ఏ నంబర్ 20% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 80. దెన్ వాట్ ఈజ్ దట్ నంబర్? ఒక నంబర్లో 20% అనేది 80 అట. అయితే ఆ నంబర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. చాలా సింపుల్, ఏం లేదు. 20%కి 80 అయితే ఆ నంబర్ ఏంటో మనకు తెలియదు కదా. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏంటది. నంబర్ ఏంటో తెలియకపోతే నార్మల్గా అయితే ఎక్స్ మెథడ్లో చేస్తారు. నార్మల్గా ఎక్స్ తీసుకోవాలి, బట్ పర్సంటేజెస్లో ఇప్పుడు కూడా ఎక్స్ తీసుకోవద్దు. అంటే కొన్ని ప్లేసెస్లో మనం ఎక్స్ తీసుకొని చేయాల్సి ఉంటుంది, షార్ట్కట్లు కూడా లేనప్పుడు. సో ఇక్కడ మాత్రం ఎప్పుడు కూడా 100 తీసుకోవాలి. సో 100%కి ఎంత? చూడండి ఇక్కడ ఒక నంబర్లో 20% 80 అయితే ఆ నంబర్ అంటే ఏంది? అన్నోన్ నంబర్ కానీ, ఇనీషియల్గా తెలియని నంబర్ కానీ, ఇనీషియల్ నంబర్ కానీ ఇప్పుడు కూడా 100 అనుకోమని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్, 2 1s 2 4s 4 into 100 ఈజ్ ఈక్వల్స్ వాట్? 400 అన్నమాట. దిస్ ఇస్ ద పాయింట్. వెరీ వెరీ సింపుల్. లేకపోతే ఇప్పుడు 20% అంటే ఏం చెప్పండి? 20% అంటే మనం ఏమనుకుంటాం? 1/5 కదా. అంటే ఇక్కడ చూడండి 20% అంటే 1 అన్నమాట. మనకి మొత్తం ఇది 5 అనేది 100%, ఇదేమో 1. సో 1కి 80 అయితే 5కి ఎంత? దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 into 80/1, ద ఆన్సర్ విల్ బి 400. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. 20% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 80 అంటే 20% అంటే 1/5 కదా. 5 అనేది ఎప్పుడు కూడా ఆ నంబర్ అవుతుంది, అది ఇనీషియల్గా ఉండే నంబర్ అవుతుంది. సో 1 అనేది 20% అవుతుంది. సో 1కి 80 అయితే 5కి ఎంత? సో ద ఆన్సర్ విల్ బి 400 అనమాట. దట్స్ వెరీ సింపుల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సమ్ 25% ఆఫ్ ఏ నంబర్ 25% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ like 75. Then what is that number? What is that number? చూడండి ఇక్కడ 25కి 75 అయితే 100కి ఎంత? వెరీ సింపుల్, రైట్. 25 1s 25 3s 3 into 100 ఎంత? 300 అనమాట. డైరెక్ట్ ఏమైనా అంటే నేను డైరెక్ట్ షార్ట్ కట్లో చేస్తున్నాను. చూడండి ఇక్కడ 100 into 75/25. దిస్ ఇస్ ద క్రాస్ మల్టిప్లికేషన్ యాక్చువల్లీ. అట్లా కాకుండా మనం డైరెక్ట్ దీన్ని కట్ చేయొచ్చు అలాగనమాట. సో 25 1s 25 3s 3 into 100 ఎంత? 300 అనమాట మనకి పాయింట్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. లుక్ ఎట్ వన్ మోర్ క్వశ్చన్, రైట్. 30% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 30% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 30% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 180. దెన్ ఫైండ్ 16% of the same number. 16% of the same number. 16% of the same number అనేది ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ అ పాయింట్, రైట్. చలో ఇప్పుడు 30%కి 180 అయితే 16కి ఎంత? దట్స్ వెరీ సింపుల్, అయిపోయింది, అంతే. ఏం లేదు. ఇంతకుముందేమో ఆ నంబర్ ఎంత అన్నప్పుడు 100కి ఎంత అని తీసుకున్నాం. ఇప్పుడు 16% అంటున్నాడు కాబట్టి 16కి ఎంత అని తీసుకోవాలి. లైక్ 0 0 క్యాన్సిల్, 3 1s 3 6 16 6 96. దిస్ వన్ విల్ బి యువర్ ఆన్సర్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇవన్నీ చాలా బేసిక్ క్వశ్చన్స్ అండి. మనం బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి సో ఇవన్నీ చేస్తున్నాం మనం. దట్ ఈస్ అ పాయింట్, రైట్. లైక్ వన్ మోర్ క్వశ్చన్ చూద్దాము, రైట్. 12% of a number 12% of a number is 12% of a number is 72. Then find 150% of the same number. 150% of the same number. 150% of the సేమ్ నెంబర్లో మనం ఇప్పుడు 150% క్యాలిక్యులేట్ చేయాలి. వెరీ సింపుల్. సో ఇప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది దీనికి మనకి? 12%కి 72, 12కి 72 అయితే 150కి ఎంత? లైక్ వెరీ సింపుల్, అంతే. ప్రతి దాంట్లో సేమ్ కాన్సెప్ట్. 12 1s 12 6s. సో 6 into 150 ఎంత అండి? 900 అన్నమాట. 6 into 150 ఎంత? 900 విల్ బీ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. సో ఇలాగనమాట ఒక నంబర్లో
ఇంత పర్సెంటేజ్ ఇచ్చి ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేకపోతే ఆ నెంబర్లో మళ్ళీ ఇంకా 16% ఎంత, 20% ఎంత అని కూడా మనకి అడగడానికి ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్లో అయితే మనకు గుర్తున్నాయి కదా. సో ఇంక్రీజింగ్ డిక్రీజింగ్లు అంటే ఇప్పుడు విషయం ఏంటి అంటే 100 చూడండి, ఒక నంబర్ 20% ఇంక్రిమెంట్ అయింది అనుకోండి. ఏంటది, ఒక నంబర్ అనేది మనకి 20% ఇంక్రిమెంట్ అయితే, ఒక నంబర్ అనేది 20% ఇంక్రిమెంట్ అయితే అది ఏమవుతుంది, 120% అవుతుంది. ఎందుకంటే ఇంక్రిమెంట్ అయితే 100కి యాడ్ చేయాలని చెప్పాను, అదే డిక్రిమెంట్ అయితే 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయమని చెప్పాను, అదే 80% అవుతుంది. ఇది చాలా చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను నేను. ఎప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఒక నంబర్ని మనం 100 అనుకుంటాం కాబట్టి అది X% ఇంక్రిమెంట్ అయితే, ఆ ఇంక్రిమెంట్ అయిన తర్వాత దాని వాల్యూ ఎంత, 100 + X. అదే X% డిక్రిమెంట్ అయితే, డిక్రిమెంట్ అయిన తర్వాత దాని వాల్యూ ఎంత, 100 - X. ఇగో ఇలాగ అనుకుంటాం, ఇది ట్రెడిషనల్ మెథడ్లో. రైట్, అదే మనకి 20% ఇంక్రిమెంట్ అయినప్పుడు దాని ఫ్రాక్షన్ ఎలా తీసుకోమని చెప్పాను నేను, 6/5. ఎందుకంటే 20% అంటే ఏంటి, 1/5. ఇంక్రిమెంట్ అన్నప్పుడు ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేసి పైన పెట్టేసి డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి ఉంటుంది. అదే 20% డిక్రిమెంట్ అంటే ఇలా రాయాలి, 20% అంటే 1/4, డిక్రిమెంట్ 1/5, డిక్రిమెంట్ అంటే రెండింటికి డిఫరెన్స్ తీసుకొని పైన పెట్టేసి 5 యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తే అయిపోతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. రైట్, సో ఇప్పుడు విషయం ఏందో చెప్తా వినండి. మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్స్ వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. అది మనము డిఫికల్ట్గా ఉన్నప్పుడేమో ఫ్రాక్షన్స్ తీసుకుంటాము, నార్మల్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా 100కి యాడ్ చేసి కానీ సబ్ట్రాక్ట్ చేసి కానీ తీసుకున్నా నో ప్రాబ్లం, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అలాగనమాట. రైట్, ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ ఆఫ్టర్ ఇంక్రీజింగ్ 20% in a number, it becomes 720. Then find that number. ఇది క్వశ్చన్ మనకి. దెన్ ఫైండ్ దట్ నంబర్, ఇదన్నమాట పాయింట్. చూడండి జాగ్రత్తగా, ఏం లేదు. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ 20% ఇన్ ఏ నంబర్ ఇట్ బికమ్స్ 720, దెన్ ఫైండ్ దట్ నంబర్. ఒక నంబర్ అనేది ఉంది ఇక్కడ మనకి, నార్మల్గా చూద్దాము. ఒక నంబర్ అనేది ఉంది, అది ఎంతనో మనకు తెలియదు కాబట్టి 100 అనుకోండి. అది ఎంత ఇంక్రిమెంట్ అయింది, 20%. 100 + 20 = what, 120. ఇది మన ఇమాజినేషన్లో మనం 100 అనుకున్నాం. మన ఇమాజినేషన్ ప్రకారం మనం 100 అనుకుంటే అది ఎంత పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయింది, 20%. అంటే మొత్తం ఎంత అయింది, 120. మన ఇమాజినేషన్ ప్రకారంగా 120 అయితే మరి వాన్ నెంబర్ ఎంత అయింది, 720. అంటే 120కి 720 అయితే మన ఇమాజినేషన్ నెంబర్ ఎంత, 100. సో 100కి ఎంత, దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. 0 0 క్యాన్సిల్, 12 1 12 6 6 × 100 ఎంత, 600 విల్ బి అవర్ ఆన్సర్. వెరీ సింపుల్, ఏం లేదు. మనం ఎప్పుడైనా కూడా ఒక నెంబర్ని, తెలియని నెంబర్ని, అన్నోన్ నెంబర్ని ఎప్పుడు కూడా 100 అనుకుంటాము. ఇంక్రిమెంట్ అయిందంటే 100కి యాడ్ చేయాలి, డిక్రిమెంట్ అయిందంటే 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ 20% ఇంక్రిమెంట్ అన్నది కాబట్టి ఆ 20ని తీసుకెళ్ళి 100కి యాడ్ చేస్తే 100 + 20 = 120. సో 120 అనేది మన ఇమాజినేషన్ నెంబర్. బట్ వాడిచ్చిన నెంబర్ని తీసుకొచ్చి మన ఇమాజిన్ నెంబర్కి కంపేర్ చేస్తే, సో 120కి 720 అయితే 100కి ఎంత అంటే దట్ ఈస్ 600 అనమాట. ఇది నార్మల్ మెథడ్. అదే మనము ఫ్రాక్షన్స్ ప్రాసెస్లో చేద్దాం. ఇప్పుడు మనకి ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, 20% ఇంక్రిమెంట్ అవుతుంది. 20% ఇంక్రిమెంట్ అంటే ఏంటి, 6/5. ఇదేంటిది, ఫైనల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అయిన తర్వాత. ఇదేంటిది, ఇనీషియల్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ అనమాట, ఫస్ట్ ఆ నంబర్ అనమాట. ఇది ఇంక్రిమెంట్ అయిన తర్వాత 6 కాబట్టి చూడండి, ఫైనల్ వాల్యూ కాబట్టి అది ఎంత ఉంది, అది 720. సో 6కి 720 అయితే రైట్, 5కి ఎంత, రైట్. అంటే కొత్తగా వచ్చే వాల్యూస్ అన్నీ కూడా పైన నెంబర్తో మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. 6 120 టైమ్స్, సో 120 × 5 ఎంత, 600 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్, చాలా సింపుల్గా చేసేయచ్చు మనం, నో ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేవి కొంచెం ఈ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ క్లియర్గా వింటే సరిపోతుంది, అంత ఏం లేదు. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇక్కడ నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఎస్, after increasing 40% in a number, it becomes 560.
then find that number. అర్థమైందని కూడా క్వశ్చన్. ఒక నెంబర్ అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయిందండి? 40% ఇంక్రిమెంట్ అయింది. అప్పుడు ఆ నెంబర్ అనేది ఎంత అయిందట? 560 అయింది. ఒక నెంబర్ అనేది 40% ఇంక్రిమెంట్ అయితే ఆ నెంబర్ అనేది 560 అయింది. సో ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకు ఆ నెంబర్ ఎంతనో తెలియదు కాబట్టి మనం ఏమనుకుందాము అంటే 100 అనుకుందాము. 100 + 40 = 140. సో 140 అంటే మన నెంబర్ అనేది 140, మన ఇమాజినేషన్ నెంబర్. బట్ వాడిచ్చిన నెంబర్ ఎంత? 560. సో 140 ఇంక్రిమెంట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది కూడా ఇంక్రిమెంట్ అయిన తర్వాత 140 అయింది. 1కి ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఎంత అయింది? 560 అయింది. సో 140కి 560 అయితే మన ఇమాజినేషన్ నెంబర్ ఎంత? 100 కాబట్టి 100కి ఎంత? నౌ హియర్ 0 0 క్యాన్సిల్. 14 1s are 14 4s are. సో 4 × 100 ఎంత? 400 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో వెరీ వెరీ సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ దీన్నే మనము ఇంకో రకంగా ఏంటది? ఫ్రాక్షన్స్ ఫామ్లో చేస్తే మనకి చూడండి, ఇక్కడ 40%. 40% అంటే ఏంటి మనకి చెప్పండి? 20% అంటే ఏంటి? 1/5. అదే 40% అంటే ఏమవుతుంది మనకి? 2/5 అవుతుంది. అది ఇప్పుడు 40% 2/5 కరెక్టే, బట్ 40% ఇంక్రిమెంట్ అయింది. సో 40% ఇంక్రిమెంట్ కాబట్టి ఇది ఏమైతే చెప్పండి? ఇది 7/5. సో 5 + 2 7, న్యూమరేటర్లో డినామినేటర్లో 5 పెట్టేస్తే అయిపోతుంది. ఇదేంటిది? ఫైనల్ వాల్యూ. ఇదేంటిది? ఇనిషియల్ వాల్యూ. సో ఇప్పుడు ఇదేంటిది? 7కి 560 అయితే 5కి ఎంత అనేది మనకి క్వశ్చన్, అంతే కదా? 7కి 560 అయితే 5కి ఎంత? 7 8 టైమ్స్, 0 పక్కన అలాగే ఉంటుంది. 8 5s are 40, 400 అనేది మనకు ఆన్సర్. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ చేసినాము. ఆ 2 క్వశ్చన్స్ అనేవి ఎలా అంటే 2 కూడా ఇంక్రిమెంట్లో చేసామన్నమాట. ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆఫ్టర్ ఇంక్రీజింగ్ 20% ఇన్ ఏ నెంబర్ ఇట్ బికమ్ 720, దెన్ వాట్ ఈస్ దట్ నంబర్? రైట్. ఇక్కడ ఏంది? ఆఫ్టర్ ఇంక్రీజింగ్ 20% ఇన్ ఏ నెంబర్ అండ్ ఇట్ బికమ్స్ 560, దెన్ ఫైండ్ దట్ నెంబర్ అనేది ఇది ఒక క్వశ్చన్. రైట్. లెట్ us see. ఇప్పుడు మనకి డిక్రిమెంట్ క్వశ్చన్ చూద్దాం. ఒకటి ఏంటది? డిక్రిమెంట్ క్వశ్చన్. ఆఫ్టర్ decreasing 10%, a number becomes 630. Then find that number. Then find what is that number or find that number. ఇక్కడ ఒక విషయం చెప్తా నేను, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ డిక్రీజింగ్ 10%, ఆఫ్టర్ డిక్రీజింగ్ 10% ఏ నంబర్ బికమ్స్ 630, దెన్ ఫైండ్ దట్ నంబర్. అంటే ఒక నంబర్ అనేది 10% తగ్గిన తర్వాత అది 630 అయిందట. అయితే ఆ నంబర్ ఎంత అని అడుగుతున్నాడు. తగ్గిన తర్వాత అంటే తగ్గిన తర్వాత వచ్చే వాల్యూ కానీ పెరిగిన తర్వాత వచ్చే వాల్యూ కానీ మనకు ఫైనల్ వాల్యూస్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? తగ్గిస్తే కానీ లేకపోతే పెంచితే కానీ వచ్చేటి ఫైనల్ వాల్యూస్ అవుతాయి. అంటే చేంజెస్ వచ్చిన తర్వాత వచ్చేటి మనకు ఫైనల్ వాల్యూస్ అవుతాయి. సో ఇప్పుడు ఎంత తగ్గింది? ఇక్కడ 10% తగ్గింది. సో 10% తగ్గింది కాబట్టి ఏంటది? 100 - 10 = what? 90. చూడండి, ఇక్కడ ఇంక్రిమెంట్ అయితేనేమో 100కి యాడ్ చేసినాం, డిక్రిమెంట్ అయితేనేమో 100కి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి. 100 - 10 into what? 100 - 10 = what? 90. సో 90 ఇది తగ్గిన తర్వాత, మనకు తగ్గిన తర్వాత 90 అయింది. మరి మనకు తగ్గిన తర్వాత ఏమైంది? 630. 90కి 630 అయితే 100కి ఎంత? రైట్. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. 9 1s are 9 7s are. సో 7 × 100 ఎంత? 700 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ద పాయింట్. వెరీ సింపుల్. దీన్ని మనం ఫ్రాక్షన్స్లో చేద్దాం. ఫ్రాక్షన్స్లో చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ డిక్రిమెంట్ అయింది? 10% డిక్రిమెంట్ అయింది. మరి 10% అంటే ఏంటి మనకి? 1/10. డిక్రిమెంట్ అంటే ఏమవుతుంది మనకి? 9/10. ఎందుకంటే డిక్రిమెంట్ అంటే రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. 10 - 1 9/10 అనమాట. రైట్. సో ఇప్పుడు డిక్రిమెంట్ అయిన తర్వాత దాని వాల్యూ ఎంత? ఇది చూడండి, ఇది ఫైనల్ వాల్యూ, ఇది వచ్చేసి మనకి ఇనీషియల్ వాల్యూ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో 9కి 630 అయితే 10కి ఎంత? దట్ ఈస్ ద పాయింట్. 970 టైమ్ 9 7 63 0 70 × 10 ఎంత? 700 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ద పాయింట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. రైట్. ఆఫ్టర్ డిక్రీజింగ్ 14.2856% in a number, it becomes 14.2856%.
420, then find that number, చూడండి ఇక్కడ ఇప్పటిదాకా చాలా సింపుల్గా 10% అని 20% అని 30% అని చాలా మంచి లవ్లీ నెంబర్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ అంత సింపుల్గా లేకుండా 14.2856 అని వచ్చింది. జాగ్రత్త చూడండి, ఇది 100 నుంచి ఇది పెరగడం అంటే 10% ఇంక్రిమెంటో డిక్రిమెంటో అయితే 100 - 10 అనో 100 + 10 అనో రాస్తాం. ఇది కూడా ఇంక్రిమెంటో డిక్రిమెంటో అయితే 100 - 20 అనో 100 + 20 అనో రాస్తాం. ఇక్కడ కూడా 30% ఇంక్రిమెంటో లేకపోతే 30% డిక్రిమెంటో అయితే 100 - 30 లేకపోతే 100 + 30 అనో రాస్తాం. బట్ ఇక్కడ 14.2856% డిక్రిమెంట్ అని అంటే, డిక్రీజింగ్ అని అంటే, తగ్గుతుంది అని అంటే 100 మైనస్ నేను 14.2856 అని రాస్తే అది చాలా పెద్ద డెసిమల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ కంపేర్ చేసినంత ఈజీగా ఇక్కడ కంపేర్ చేయలేం, అండ్ అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇట్లాంటి కైండ్ ఆఫ్ పర్సంటేజెస్కి ఈ ప్రాసెస్ అనేది రాంగ్ అవుతుంది. రాంగ్ అంటే డిఫికల్ట్ అవుతుంది, రాంగ్ కాదు డిఫికల్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు 10% డిక్రీజింగ్ అంటే ఏం రాసినాం, 10% అంటే ఏంటి 1/10. మరి ఇక్కడ ఏం రాస్తాము 9/10 అయితే. ఇక్కడ 14.2856% అంటే ఏంటి, ఇక్కడ మనకి 1/7. అదే డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఏం రాయాలి 6/7. అప్పుడు ఇదేమవుతుంది ఫైనల్ వాల్యూ అవుతుంది, ఇదేమవుతుంది ఇనీషియల్ వాల్యూ అవుతుంది. సో ఫైనల్ వాల్యూ ఎంత మనకి తగ్గిన తర్వాత 6, ఇక్కడ ఎంత ఉంది 420 ఉంది. సో 6కి 420 అయితే ఆ నెంబర్ ఏంటి అంటే ఏం చేయాలి మనము 7. ఆ నెంబర్ ఏంటి అని అంటే 100. యాక్చువల్లీ ఆ 100 అనేది డినామినేటర్లో ఉన్న వాల్యూ అన్న 100 అన్న ఒకటే, రైట్. 7కి ఎంత 6 7 70, 70 × 7 ఎంత 490 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ అ పాయింట్. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూద్దాం. చూడండి, ఇక్కడ ఏం లేదు, 10%, 20%, 30%, 40% అంటే నంబర్స్ అనేవి సింపుల్గా ఉన్నప్పుడు అవన్నీ చాలా సింపుల్ అవుతాయి. బట్ నంబర్స్ ఫ్రాక్షన్స్ అనేవి పర్సంటేజెస్ అనేవి డెసిమల్స్లో ఉన్నప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 14.2856% ఈక్వల్స్ టు వాట్ 1/7. ఇప్పుడు ఇది డిక్రిమెంట్ అవుతుందంటే మనం ఏం తీసుకోవాల్సి ఉంటుంది 6/7. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది ఫైనల్ వాల్యూ, ఇదేంటిది ఇనీషియల్ వాల్యూ. చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా డిక్రిమెంట్ కానీ ఇంక్రిమెంట్ కానీ అయిన తర్వాత ఉండే నెంబర్ ఏంటి మనకి ఫైనల్ వాల్యూ. మరి ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏంటి 6. సో ఇప్పుడు ఇది 6కి 420 అయితే వాట్ ఈస్ ద ఇనీషియల్ వాల్యూ, ఆ నెంబర్ ఏంటి అని అంటే 7కి ఎంత అన్నమాట. నువ్వు 6 హౌ మెనీ టైమ్స్ 6 7 6 7 42, 70 × 7 ఎంత 490 విల్ బీ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. ఖచ్చితంగా ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా సింప్లిఫై చేస్తేనే మనకు చాలా సింపుల్ అవుతుంది, లేకపోతే చాలా డిఫికల్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్. బట్ ఈ పర్సంటేజ్కి మనం ఇంక్రీజింగ్ పర్సంటేజ్ డిక్రీజింగ్ పర్సంటేజ్ ఎలా తీసుకోవాలని తెలియకపోతే, ఫ్రాక్షన్స్లో తెలియకపోతే చాలా డిఫికల్ట్ అవుతుంది. అంతే సంగతులు, రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనం, రైట్. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ 9.09% in a number, it becomes 144. Then find that number, right. చూద్దాం ఇక్కడ. యాక్చువల్లీ దీన్ని కూడా మళ్ళీ మనము నార్మల్గా 100కి యాడ్ చేయడం కానీ 100కి సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయలేము, ఎందుకంటే అది డెసిమల్లో ఉంది కాబట్టి. సో 9.09% అంటే ఏంటి మనకి 1/11. ఇంకా 9.09% ఏమవుతుంది ఇంక్రిమెంట్ అవుతుంది. సో కాబట్టి ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది 12/11. ఎందుకు ఈ రెండింటిని యాడ్ చేసి న్యూమరేటర్లో పెట్టేసి సో డినామినేటర్లో 11 పెట్టాలి. సో 12/11. సో 12కి ఎంత, ఎందుకు అది ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది కాబట్టి 12కి 144 అయితే 11కి ఎంత 12 టైమ్స్. సో 12 × 11 ఎంత అంటే మనకి 132 అన్నమాట. మీరు సింప్లిఫికేషన్స్ కూడా బాగా ఫాస్ట్గా నేర్చుకోవాలి. మల్టిప్లికేషన్స్, డివిజన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఎంత బాగా నేర్చుకుంటే అంత ఫాస్ట్గా మనం ఎగ్జామ్లో చేయడానికి ఉంటుంది. దిస్ ఇస్ అ పాయింట్ అనమాట. ఇట్లా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన నెంబర్ని మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనము పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ ఫామ్లో తీసుకోవడం నేర్చుకుంటే చాలా బాగా సింపుల్గా ఎంత పెద్ద క్వశ్చన్ కూడా మనం సింపుల్గా చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఏం నేర్చుకుంటామనంటే, చూడండి ఇక్కడ మనము
చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇంకా మనం ఆల్మోస్ట్ ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినట్టే. చూడండి ఇక్కడ అది ఏంటంటే సక్సెసివ్ పర్సంటేజ్. నెక్స్ట్ దాంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే సక్సెసివ్ పర్సంటేజ్ నేర్చుకుంటాము. సక్సెసివ్ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెసివ్ పర్సంటేజ్ పైనే 50% ఆఫ్ ది పర్సంటేజెస్, అంటే ఒక పర్సంటేజెస్లో ఉండే క్వశ్చన్స్లో ఒక 50% సక్సెసివ్ పర్సంటేజ్ పైనే ఉంటాయి. ఇంకోటి ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా, అంటే డిస్కౌంట్స్ పైన చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా సక్సెసివే. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా సక్సెసివే. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. డిస్కౌంట్స్లో చేసేవన్నీ కూడా సక్సెసివే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చేసేవన్నీ కూడా సక్సెసివే, పర్సంటేజెస్లో సక్సెసివ్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా సక్సెసివ్ చేస్తాం, సక్సెసివ్ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్ చేస్తాం, డిస్కౌంట్స్లో కూడా సక్సెసివ్ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్ చేస్తాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా సక్సెసివ్ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తాం. చూడండి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ డిస్కౌంట్లో కానీ మొత్తం మనం చేసేవి సక్సెసివ్ పర్సంటేజే, వేరే ఏం ఉండదు. కాబట్టి సక్సెసివ్ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ వీడియోలో మొత్తం దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share the channel and share the videos. Thank you so much.